వెల్కమ్ టు కాంచీస్ కార్నర్. స్వీట్ షాప్ స్టైల్లో గవ్వలు ఎలా చేయాలో చెప్తాను. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎవ్రీ సింగిల్ దానిలో కూడా నేను టిప్స్ చెప్తున్నాను. దీనికోసం 2 గ్లాసెస్ మైదా తీసుకుని 1/4 గ్లాసు ఉప్మా నూక తీసుకుని ఉప్మా నూక కంపల్సరీగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసి 1/4 గ్లాస్ నెయ్యి వేసి పిండి మొత్తం నెయ్యి అంతా పిండికి పట్టేలా కలుపుకొని, ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఇలా గట్టిగా ఉండేలాగా మీరు గుండె నొక్కితే గట్టిగా విడాలి. గట్టిగా నొక్కేంత వరకు విడకూడదు. అప్పుడు పిండి రెడీ అయినట్టు. అప్పుడు వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని మెత్తగానే కలుపుకోండి, ఎందుకంటే ఉప్మా నూక వేసాం కదా, అది వాటర్ని పీల్చేస్తుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకున్నాను నేను. కొంచెం 1/4 గ్లాస్ వాటర్ వేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చిన్నగా ఉండలు చేసుకుని దాన్ని గవ్వల స్టాండ్ ఉంటుంది కదా, గవ్వల చెక్క, దాని మీద గవ్వల చెక్క చేసేసుకుని గవ్వలన్నీ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ని బాగా మరిగించేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత గవ్వలు కొద్దిగా బ్యాచెస్గా వేసుకుని గవ్వలు వేయించుకోవాలి. ఎందుకంటే గవ్వలు ఉబ్బుతాయి, అట్ ద సేమ్ టైం బాగా పొంగుతాయి అన్నమాట. అందుకని కొంచెం ప్లేస్ ఉండేలాగే గవ్వలు వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా గవ్వలు వేయించుకుని అన్ని బ్యాచెస్గా గవ్వలు వేయించి పక్కన ఉంచుకోండి. చూసారా, ఇప్పుడు గవ్వ ఎంత చక్కగా ఒక్క చేత్తో విరిపేస్తున్నాను నేను. బిస్కెట్లా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు పాకం ఏంటంటే మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక 3 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. పెట్టుకునేటప్పటికి పాకం వచ్చేస్తుంది. అంటే మీకు ఎలా అంటే తీగ నిలబడేట్టు పాకం రావాలి. పాకం వచ్చాక ఇప్పుడు దానిలో ఒక అర చెంచా నెయ్యి, కొంచెం యాలక్ పొడి వేసుకున్నాను. నెయ్యి ఎందుకు వేస్తామంటే మీకు పాకం షైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు పాకం ఇలా వచ్చిన తర్వాత గవ్వలన్నీ వేసి కలిపేసి మీకు పాకం దగ్గరగా వచ్చేసి నీకేం లేదన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఆపేసినా సరిపోతుంది. గవ్వలు రెడీ అయిపోతుంది.